అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మీరు గమనిక ముఖ్యంగా ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు గతంలో నుంచి ప్రకృతి సంపదనంతటిని కూడా దాచుకొని పంపకాలు కుదరకపోయేసరికి రోడ్డును పడుతూ రాష్ట్రం అంతా కూడా విపరీతమైనటువంటి దీని మీద ప్రచారం. మరి అంత చక్కగా ఏ రూపంగా ఎక్కడ ఏం దొరుకుతుంది అని చెప్పేసి ఈనాడు కానీ లేకపోతే ఇతర ఆంధ్రజ్యోతి పత్రికలు కానీ రెడీగా ఉన్నాయి. ఈ దోచుకున్నది సంపాదించింది ఇదంతా కలిపి పంచుకోవడానికి కోసం ఇన్ని తంటాలు ఇన్ని తగులు పడి రోడ్డు ఎక్కితే ఏంటి మీరు రాత్రి పోవాలి కష్టమైన సంపాదన? అది ఏదో కంపెనీల పేర్ల మీద, ఏదో ఫ్యాక్టరీలు పెడతామని పేర్ల మీద రాయితీలు పొందుకొని ప్రజాధనాన్ని దాచుకొని ఈరోజు పంచుకోవడానికి పంపకాలు సరిగ్గా కుదరకపోవడం వల్ల కోర్టులు ఎక్కడం, తల్లికి కూడా ఉండవలసిన షేర్లు లేకుండా చేయడం, ఈమెమో మేనగోడల తాలూకు ఆస్తులు కొల్లగొడతాను, మేనగోడలకి ఆస్తుల్లో పంపకాలు భాగాలు ఏమి రావట్లేదు, నీకే దిక్కులేదు, ఇంకా మేనల్లులకి ఏమి ఆస్తులు పంచుతారు, ఏమి ఇస్తారు? అయినా మీరు ఈ విధంగా రోడ్డును పడడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ రాష్ట్రానికి ఏం సూచిస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు? ఇంత సంపద ఎక్కడి నుంచి? లక్షల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి. ఈ లక్షల కోట్ల తాలూకా సంపదను పంచుకోవడానికి ఇద్దరి మధ్య నప్పపోయినప్పటికీ ఇవన్నీ బయటకు వస్తాయి. అయినా ఇవి మీ సొంత విషయాలు, మీ సొంత ఆస్తుల విషయాలు కాబట్టి మీరు స్వతహాగా పెద్ద మనుషుల సమక్షంలోనే ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప పేపర్లకు ఎక్కి రోడ్డు మీదకి వచ్చి రోడ్ల మీద కొట్లాడుకొని తల్లి చెల్లి ఇలాంటి వ్యవహారం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా కూడా దెబ్బతింటారు, సామాజికంగా దెబ్బతింటారు. ఎందుకంటే 50 మంది ప్రజలు కూడా మీ వైపు దృష్టి ఉంటుంది. ఇంత సంపద నిజమే, ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎలా వచ్చింది? పూర్వం నుంచి మీకు అన్ని ఆస్తులు ఉన్నప్పటికీ ఒకనొక టైంలో మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 700 ఎకరాలు ఇటుపులపాయలో ఉన్నటువంటి భూములను, ప్రభుత్వాన్ని సరెండర్ చేశారు. మరి ఇలాంటి ప్రకృతి సంపద అంతా కూడా మీ చేతుల్లో ఉంచుకొని మీరు ఇప్పుడు పంచుకోవడానికి నానా అగసాట్లు పడుతూ ఉన్నారు, తిప్పలు పడుతూ రోడ్ల మీదకి ఎక్కుతూ. ఇది ఎన్ని కుటుంబాలు మీలాగా తయారవుతాయి? మీ కుటుంబంలాగా ఎన్ని కుటుంబాలు తయారవుతాయి మీరు అర్థం చేసుకుంటారా?